హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు శాండీ వ్లాగ్స్. టుడే అయితే నేను ఇంకొక కుకింగ్ వ్లాగ్తో వచ్చేసాను. అదేం లేదండి, టమోటా రైస్. మామూలుగా టమోటా రైస్ అంటే చాలామంది హడావిడి చేసేస్తుంటారు, అంత అవసరం లేదు. నేను చూపించినట్టు సింపుల్గా టేస్టీగా ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అండ్ తర్వాత మనం శనగబ్యాళ్ళు ఉద్దిబ్యాళ్ళు వేసుకోవచ్చు, బట్ నేను అవి స్కిప్ చేస్తున్నాను, వేసుకోవట్లేదు. వాటి ప్లేస్లో నేను క్యాషూ నట్స్ వేస్తున్నాను. అండ్ క్యాషూ నట్స్ వేసేసి అవి కూడా కొంచెం ఎర్రగా వచ్చేలాగా మనం వేయించేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయాలన్నమాట. వేసేసి అన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసేసి మనం మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం మనకు ఉల్లిపాయలు వేగాయి అనిపించిన తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకునేసి అది మంచి కలర్ వచ్చే వరకు వేసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ టమోటాలు కట్ చేయలేదు, పేస్ట్ చేసి వేసాను అనమాట. ఇది కూడా ఇంకో టైప్ మనం చేసుకోవచ్చు. జస్ట్ పేస్ట్ చేసి వేసాను అంతే. అది వేసేసి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. అంటే మనకు ఆయిల్ అంతా పైన తేలాలన్నమాట, అలాగా మనం కుక్ చేసుకోవాలి. అలా వచ్చి ఉడికిన తర్వాత కూడా మనం అలాగే కొద్దిసేపు పెట్టుకోవాలి. అంత గట్టిగా అయిపోవాలి, మనకు టెక్స్చర్ అంతా మంచిగా కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా గట్టిగా వచ్చేసిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్ని అందులో వేయాలంతే. వేసేసి అండ్ తర్వాత మంచిగా అంతా ఉండలు లేకుండా ముందే దాన్నంతా పొడి చేసి పెట్టుకోండి, అప్పుడే మీకు బాగుంటుంది. అలా అంతా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం పొడి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత సరిపోతుందో మీరు అంత వేసుకోండి. నేను ఆల్రెడీ చిల్లీస్ కూడా వేసాను కాబట్టి సాల్ట్ 1½ స్పూన్ వేస్తున్నాను అంతే. అండ్ దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఫుల్ వేస్తున్నాను, ధనియా పౌడర్. అండ్ దాని తర్వాత లైట్గా కాదు, ఒక ½ స్పూన్ గరం మసాలా అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసేసి ఇంకా అంతా మంచిగా ఉండలు లేకోకుండా కలుపుకోవడం అంతే. ఇదండి మన సింపుల్ అండ్ టేస్టీ టమోటా రైస్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శైలు శాండీ వ్లాగ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి, ఐ విల్ రిప్లై, ఓకే. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి, ఐ విల్ ట్రై టు డూ, ఓకే. లవ్ యూ ఆల్. కొంచెం సిక్గా ఉన్నాను, వాయిస్ని అంతా పట్టించుకోకండి, ఓకేనా. అందుకే వాయిస్ అలా ఉంది. థ్యాంక్ యూ.